హలో ఫ్రెండ్స్, నేను మీ ఆటోపిల్ల గుడీస్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి క్రిస్పీగా టేస్టీగా ఉండే క్యాబేజీ పకోడీ. ఈ క్యాబేజీ పకోడీని నా స్టైల్లో ఎలా చేస్తానో నేను మీకు చెప్తాను. ముందుగా ఒక క్యాబేజీని తీసుకోండి. ఇప్పుడు నేను చూపించా కదా, సన్నంగా అట్లా పొడుగ్గా కట్ చేసి పెట్టుకోండి. ఇలా కట్ చేసిన క్యాబేజీని మొత్తం ఒక బౌల్లోకి వేసుకోండి. ఇదే బౌల్లోకి 1 స్పూన్ పసుపు వేసుకోండి. సో పసుపు వేసిన తర్వాత ఈ క్యాబేజీకి పసుపు మంచిగా పట్టేలా బాగా మంచిగా మిక్స్ చేయండి. మిక్స్ చేసిన తర్వాత ఒక 2 మినిట్స్ వదిలేయండి. ఆ 2 మినిట్స్ తర్వాత ఈ క్యాబేజీల నుంచి వాటర్ వస్తాయి. సో ఆ వాటర్ మొత్తం మంచిగా పిండేసుకోండి. వాటర్ లేకుండా క్యాబేజీని, వాటర్ ఉంటే క్యాబేజీ పకోడీ మంచిగా రాదు. సో వాటర్ మొత్తం పిండేసుకొని వేరే బౌల్లోకి వేసుకోండి. ఇందులోకే కొంచెం కరివేపాకు, సన్నగా కట్ చేసుకున్న 2 పచ్చిమిర్చి, 1 స్పూన్ కారం, 1/2 స్పూన్ సాల్ట్ వేసుకోండి. ఇవన్నీ వేసి బాగా మంచిగా మిక్స్ చేయండి. ఫస్ట్ ఇవన్నీ మిక్స్ చేసిన తర్వాత ఇందులోకి పిండి వేసుకోండి. 1/2 కప్ బియ్యం పిండి వేసుకోండి, 1 కప్ శనగపిండి వేసుకోండి. ఇందులోకే నేను కొంచెం కార్న్ఫ్లవర్ వేసుకున్నాను. మీ ఇష్టం ఉంటే వేసుకోండి, లేకపోతే లేదు. ఇందులోకే 1/2 స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసాను. సో ఇవన్నీ వేసిన తర్వాత మళ్ళీ ఒకసారి బాగా మంచిగా మిక్స్ చేయండి. ఇందులో వాటర్ పోయకుండా మాత్రమే మిక్స్ చేయండి. మిక్స్ చేసి పక్కన పెట్టుకోండి. మరో పక్కన ఒక ప్యాన్ పెట్టుకోండి. ప్యాన్ హీట్ ఎక్కగానే ఆయిల్ వేసుకోండి. డీప్ ఫ్రైకి సరిపడంత ఆయిల్ వేసుకోండి. ఆయిల్ మంచి కాక మీద ఉన్నప్పుడు మాత్రమే ఈ క్యాబేజీని మనం కలిపి పక్కన పెట్టుకున్నాం కదా, సో అది కొంచెం కొంచెం ఇప్పుడు నేను చూపించే విధంగా ఆయిల్లోకి వేసుకోండి. ఆయిల్ మాత్రం మంచి కాక మీద ఉన్నప్పుడే వేసుకోండి, లేదంటే పకోడీ అంత టేస్టీగా రాదు. సో ఈ పకోడీ వేయగానే కూడా కలపకండి. ఒక 2 మినిట్స్ ఉంచి కలర్ చేంజ్ అయింది అనిపిస్తే మాత్రమే 2 సైడ్స్ మంచిగా కాల్చుకోండి. ఈ క్యాబేజీ పకోడీ మంచిగా కాలింది, 2 సైడ్స్ కలర్ చేంజ్ అయింది అంటే ఇప్పుడు నేను చూపించే కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి, తీసుకోండి. ఇంతే ఫ్రెండ్స్, ఎంతో టేస్టీగా ఉండే క్యాబేజీ పకోడీ. ఇది నార్మల్గా తినడానికైనా సరే, పప్పులోకి, ఇంకేదైనా చారులోకి, అంచుకైనా సరే ఎంతో టేస్టీగా ఉంటుంది. ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి, తప్పకుండా మీ అందరికీ నచ్చుతుంది. సో ఫ్రెండ్స్, మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.